భారత రాజ్యాంగమే ఒక మనిషిని మనిషిగాను సమానంగా చూడమని చెప్పింది. అంటరాని వాడిగా ముట్టరాని వాడిగా చూడొద్దని చెప్పింది. ఒక దళితుడని, ఒకడు డబ్బున్నోడని, ఒకడు పేదోడని, మహిళ అని ఇట్లా చూడొద్దు, మనమంతా ఆ రాజ్యాంగం ప్రకారంగా సమానం అని చెప్పింది. అదే మహాత్మా జ్యోతిరావు పూలే ఈ విషయాలను నేర్పడానికి చదువు అనే ఒక విజ్ఞానం ద్వారా ఈ ప్రపంచంలో చదువుకున్న వాళ్ళు మాత్రమే ప్రశ్నించగలుగుతారు. చదువుకొని అజ్ఞానవంతులు చీకటిలో అంధకారంలో ఉంటారు. వాళ్ళ బతుకులు కూడా అంధకారంలో ఉండిపోతాయి. పాపం వాళ్ళు ప్రశ్నించలేరు, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం గురించి నిలదీయలేరు. అందుకే చదువు అనే ఒక ఆయుధాన్ని ఇవాళ మనకు అందించాలనుకున్నారు ఆ కుటుంబం. 200 ఏళ్ల క్రితమే చదువు అనే ఒక ఆయుధాన్ని మనకు అందించడానికి ఈ మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు నేర్పించడం ముందు తన భార్యకు చదువు నేర్పించి తన భార్య ద్వారా ఆ పాఠశాల పెడితే ఆమె చీర పెంట చల్లారు. ఆమె పోతుంటే చదువు చెప్పడానికి పోతుంటే పిడికలు చల్లారు ఆమె మీద, రాళ్ళు కొట్టారు ఆమెను. ఎందుకు? అంటరాని కులాలకు చదువు చెప్తావా నువ్వు అని.